ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సొంత నీరు దొక్కిన కథ. మా దేవత కథ. నువ్వు రౌడీవైతే నీకేం పెద్ద రౌడీవి? నేనెవరో తెలుసా? హంతకుడిని. అమ్మ తోడు అట్టంగా నరికేస్తా. ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయువులో పుట్టింది. పులితో ఆడుకుంటే మాత్రం క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడుతుంది. ఈ రావణుని సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలి. వాహనం కన్నా విలువైన నీ సోపతి నమస్కారం గర్వంతో ఈ మన్నలో కలిసిపోతుంది. వస్తున్నా. దేవరు అడిగినాడంటే చెప్పినాడని. అదే చెప్పినాడంటే కంటపడ్డావా కనికరిస్తలేవా? ఎంత పడ్డాలా నరికేస్తావా? పాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన ఎట్లను కొట్టుకొస్తే యుద్ధం అదే ఒక్కడి మీద నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా. ఒక మూమెంట్ చెప్తాం కదండి, డాన్సెస్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్కి నేను కరెక్ట్గా చెప్తున్నా 4-5 days పెట్టిద్దండి. ఎన్టీఆర్ సార్ ఏం లేదండి, ఫ్లోర్లోకి అలా వస్తారండి, ఒక్కసారి చూస్తారు అలా మూవీ. మనం అనుకున్నది దానికి డబుల్ చూపించే వ్యక్తి. ఇంత లెండి మూమెంట్స్ అయినా సరే ఆయన వచ్చి ఒక్కసారి చూసి టేక్ చేస్తారేంటి? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ మనవణ్ణి అని చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం తప్ప ఎన్టీఆర్ తో మరే రకమైన పోలిక లేదు. రాకీ సినిమా చూసిన తర్వాత అతను లావుగా ఉన్నాడు. మన భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం మాసమ్మ మొగుడని రాయన్న. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను. ఎగరేసుకొని నందమూరభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక.